శ్రీ విద్య లఘు పరిచయం 9వ భాగం. ప్రవచనం మధురవక్త డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక లలితా త్రిశతి. వేదవ్యాసుడు రచించినటువంటి బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండంలో లలితా త్రిశతి స్తోత్రం ఉన్నది. త్రిశతి అంటే 300 అని అర్థం. లలితాదేవికి ఉన్నటువంటి 300 పేర్లు ఈ స్తోత్రంలో ఉంటాయి గనక దీనికి లలితా త్రిశతి అని పేరు. లలితా పరాభట్టారికకు సంబంధించినటువంటి మంత్రాలలో పంచదశి అని ఒక మహామంత్రం ఉన్నది. దీనిని గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ప్రవచనాలలో తెలుసుకున్నాం. ఈ పంచదశి మంత్రంలో 15 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 అక్షరాలలో ఒక్కొక్క అక్షరం మొదటి అక్షరంగా 20 నామాలు ఉన్నాయి. 15 అక్షరాలకు 300 నామాలు. ఇదే లలితా త్రిశతి. ఈ త్రిశతి హయగ్రీవ అగస్త్య సంవాద రూపంలో ఉన్నది. అంటే ఈ స్తోత్రాన్ని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు. ఈ స్తోత్రంలో పూర్వపీఠిక, త్రిశతి స్తోత్రం, ఉత్తర పీఠిక అని 3 విభాగాలు వరుసగా ఉన్నాయి. లలితా త్రిశతిలో 147 శ్లోకాలున్నాయి. పూర్వపీఠికలో 28, ధ్యానం 1, స్తోత్రములో 59, ఉత్తర పీఠికలో 59. మొత్తం కలిపి ఈ లలితా త్రిశతిలో 147 శ్లోకాలున్నాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఈ లలితా త్రిశతికి భవ్యమైనటువంటి భాష్యాన్ని రచించి అటు శ్రీ విద్యోపాసకులకు ఇటు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు మహోపకారాన్ని చేశారు. ఒకానొక సమయంలో శ్రీ విద్యా ప్రవర్తకులలో ఒకడైనటువంటి అగస్త్యుడు దయాసముద్రుడు, శిష్యవత్సలుడు అయినటువంటి హయగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. నమస్కరించి, హే భగవన్, పూర్వం నీ వలన లలితా సహస్రనామ స్తోత్రం మొదలైనవి అనేకం నేను విన్నాను. ఆ రోజులలో ఇతః పరంచమే నాస్తి శ్రోతవ్యం, ఇక ఇంతకంటే వినవలసినది, తెలుసుకోవలసినది మరొకటి లేదు అని నిశ్చయించుకొన్నాను. సంతృప్తుడనైనాను. కానీ ఇప్పుడు నేను తెలుసుకోవలసినది ఇంకా మిగిలి ఉన్నది అనిపిస్తున్నది. ఇది నిజమేనా? అస్తి చేత్ మమ తం బ్రూహి, అస్తి చేన్మమ తం బ్రూహి. ఒకవేళ గనక ఉన్నట్లయితే స్వామి, నన్ను అనుగ్రహించి దానిని నాకు వివరించండి అంటూ అతని పాదద్వయాన్ని పట్టుకొని ధ్యాన నిమగ్నుడైనాడు. దీనితో అంతటి హయగ్రీవుడు కూడా భీతుడైనాడు. ఆగు ఆగు అన్నాడు. కిమిదం కిమిదం, ఇదేమిటి ఇదేమిటి అన్నాడు. నా పాదాలను ముంచ వదులు వదులు అన్నాడు. హయగ్రీవుడు ఆ విధంగా అంటూనే, నేనింతకు ముందు ఈ అగస్త్యుడికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని సశాస్త్రీయంగాను విధి విధాన పూర్వకంగాను ఉపదేశించాను. ఇప్పుడు లలితా త్రిశతిని గురించి చెప్పవలసి ఉన్నది. కానీ పూర్వం లలితాంబిక ఈ స్తోత్రాన్ని నాకు చెప్పినప్పుడు స్వమాతృజారవద్ గోప్యా, తన తల్లి చేసినటువంటి వ్యభిచార కృత్యాన్ని లాగా దీనిని బట్టబయలు కానివ్వకుండా రహస్యంగా ఉంచవలసింది అని స్వతఃప్రమాణాలైన వేదాలు శాసించినై. కనుక దీనిని ఎవ్వరికీ ఉపదేశించవద్దు సుమా అని నాతో అన్నది. కనుక నేను ఇప్పటికీ
మౌనంగా ఉండటమే మంచిది అని భావించి మిన్నకుండిపోయాడు. ఎవరు? హయగ్రీవుడు. హయగ్రీవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. అగస్త్యుడు ఆయన పాదాలను పట్టుకునే ఉన్నాడు. ఈ విధంగా 3 సంవత్సరాలు గడిచినాయి. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు గడిచినాయి. ఆ సమయంలో లలితా త్రిపుర సుందరి కామేశ్వర సమేతురాలై హయగ్రీవుడికి ప్రత్యక్షమైంది. హయగ్రీవా, మంత్రశాస్త్రం పట్ల నీకున్నటువంటి విశ్వాసం మా ఇద్దరికీ అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించింది. నేను ఈ కామేశ్వరుడు కలిసి సర్వపూర్తికరీ స్తుతి అనే స్తోత్రాన్ని నిర్మించాం. ఇదే లలితా త్రిశతి. దీనిలో నన్ను, నా తత్వాన్ని, నా మహత్వాన్ని వర్ణించేటటువంటి నా నామాలు 300 ఉన్నాయి. దీనిని పారాయణం చేయటం వలన సమస్త కార్యాలు ఎటువంటి వైకల్యం లేకుండా శుభప్రదంగా సిద్ధిస్తాయి. ఈ త్రిశతీ స్తోత్రాన్ని స్వీకరించటానికి ఈ అగస్త్యుడు పాత్రభూతో నా సంశయ, అన్ని విధాలుగానూ తగినటువంటి వాడు. ఇందులో సందేహం అనేది ఇసుమంతైనా కూడా లేదు. ఒక ఆధ్యాత్మిక విద్యను పొందటం కోసం 3 సంవత్సరాల పాటు నీ పాదాలను విడవకుండా తదేక నిష్ఠతో నిన్ను ధ్యానిస్తూ ఉన్నాడంటే ఇతని అర్హతకు ఇంతకు మించినటువంటి నిదర్శనమెందుకు? అందువలన నేను నీకు అనుమతి ఇస్తున్నాను, ఈ త్రిశతిని ఇతడికి ఉపదేశించు అన్నది. హయగ్రీవుడు అంగీకరించాడు. లలితాదేవి కామేశ్వర సహితంగా అంతర్హితురాలైంది. హయగ్రీవుడు అగస్త్యుడి భుజాలను రెండింటినీ పట్టుకొని లేవనెత్తాడు. తన సరసనే కూర్చుండబెట్టుకున్నాడు. కృతార్థోసి 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 ఘటోద్భవ. అగస్త్య, నువ్వు కృతార్థుడివి. నీతో సమానమైనటువంటి లలితా త్రిపుర సుందరి భక్తుడు 3 లోకాలలోనూ లేడు. అందువల్లనే ఆ లలితాదేవి నీకు లలితా త్రిశతీ స్తోత్రాన్ని ఉపదేశించవలసిందిగా నన్ను ఆదేశించింది. కనుక చెబుతాను, తప్పకుండా చెబుతాను. ఇది సమస్తమైన కోరికలను సంపూర్ణంగా తీర్చగలిగినటువంటిది. దీని ప్రభావం వలన నీకు బ్రహ్మానందానుభూతి కలుగుతుంది. కుంభసంభవ, ఇందులో 300 నామాలున్నాయి. వీటిని కేవలం నామాలుగా చూడకూడదు. ఇవి నామాత్మకమైనవి, మంత్రాత్మకమైనవి కూడా. వీటిని నువ్వు సావధాన చిత్తముతో విని ఉపాసించు. ఉపాసిస్తూ వాటి అర్థాన్ని కూడా తెలుసుకో. తరువాత వాటి తత్వాన్ని బాగా మననం చెయ్యి. దానిని అనుభూతిలోనికి తెచ్చుకో అన్నాడు. అని ప్రోచే నామ శతత్రయం లలితా త్రిశతిని ఉపదేశించాడు. ఎవరు? హయగ్రీవుడు. ఎవరికి? అగస్త్యుడికి. ఉపదేశించి, మునిపుంగవ, రహస్యాతి రహస్యమైనటువంటి లలితా నామ శతత్రయాన్ని నీకు చెప్పాను. ఈ 300 నామాలలో శివబీజముతో సంపుటితమైన నామాలను కామేశ్వరీదేవి చెప్పింది. శక్తి బీజముతో సంవలితాలైన నామాలను కామేశ్వరుడు చెప్పాడు. శివ శక్తి బీజాలు రెండింటితో సంపుటీకరించబడిన నామాలను కామేశ్వరులు ఇద్దరూ కలిసి చెప్పారు. నానేన సదృశం స్తోత్రం. స్తోత్ర సాహిత్యంలో ఇతరులు నిర్మించినటువంటి ఏ స్తోత్రమైనా ఈ త్రిశతికి సాటిరాదు. శ్రీమాత అయినటువంటి లలితాదేవికి అత్యంత ప్రీతిదాయకమైన స్తోత్రం ఇది అన్నాడు. త్రిశతి స్తోత్రాన్ని విన్నటువంటి అగస్త్యుడి మనసులోని కొరత సంపూర్ణంగా తీరిపోయింది, నిశ్శేషంగా తొలగిపోయింది. అతడు సంపూర్ణమైనటువంటి సంతృప్తిని పొందాడు. ఆ తరువాత
హయగ్రీవుడు కుంభసంభవ, ఈ త్రిశతీ పారాయణం వలన ఉత్తరోత్తరము అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ప్రారంభ దశలో వచ్చినటువంటి ఫలితము కంటే అనేక రెట్ల ఫలితాలు కాలము గడిచిన కొద్దీ లభిస్తూ ఉంటాయి. ఈ త్రిశతిని ఒక్క పర్యాయం పఠించినట్లయితే చిత్త ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సులలో గూడు కట్టుకొని ఉన్నటువంటి అసంతృప్తులు అన్నీ కూడా అదృశ్యమైపోతాయి. దీనికంటే తెలుసుకోదగినది గాని జపించతగినది గాని మరొకటి లేదు. ఆయుష్కరం, పుష్టికరం, పుత్రదం, వశ్యకారకం, విద్యాప్రదం, కీర్తికరం, సుఖవిత్వప్రదాయకం, సర్వసంపత్ప్రదం, సర్వభోగదం, సర్వసౌఖ్యదం, సర్వాభీష్టప్రదం చైవ దేవ్యా నామ శతత్రయం. అంటే ఈ త్రిశతీ స్తోత్ర పఠనం వలన దీర్ఘాయుర్దాయం లభిస్తుంది. శారీరక మానసిక బలాలు సమకూరుతాయి. సుపుత్రులు కలుగుతారు. ఇరుగు పొరుగు వారందరూ వారి మంచి మాటలకు వశులై ఉంటారు. గొప్ప విద్య, సత్కీర్తి, రసవత్తరమైన కవిత్వం, సమస్త సంపదలు, భోగాలు, సౌఖ్యాలు అన్నీ సమకూరుతాయి. వారి కోరికలన్నీ నెరవేరుతాయి అని అన్నాడు. అగస్త్యుడు లలితాదేవిని స్తుతించి బ్రహ్మానంద సాగరమగ్న మానసుడైనాడు. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక సౌందర్య లహరి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి అంటే ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు ప్రస్థానత్రయానికి భాష్యాలనే కాకుండా కొన్ని ప్రకరణ గ్రంథాలను, అనేక దేవీ దేవతా స్తోత్రాలను రచించారు. వాటిలో సౌందర్యలహరి ఒకటి. సమయాచారానికి ఇది మహితమైనటువంటి మంత్రదర్పణం లాంటిది. శంకరాచార్యుల వారు దీనిని శుభాగమ పంచకానికి అనుకూలమైన రీతిలో తమ అద్వైత సిద్ధాంతానికి అద్దము పట్టే విధంగా రచించారు. ఇందులో ఆయన దేవి యొక్క స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దివ్య సౌందర్యాలను పరమ పవిత్ర భావనతో వర్ణించారు. ఉపాసకులు తమ ఉపాసనా పరిణతిని అనుసరించి, పాఠకులు తమ మేధా పరిణతిని అనుసరించి ఈ సౌందర్య లహరిని అర్థం చేసుకొని ఆధ్యాత్మికానందానుభూతిని పొందుతూ ఉంటారు. ఏదైనా ఆనందదాయకమే, ముక్తిదాయకమే. శంకరాచార్యుల వారి గురువు గోవింద భగవత్పాదులు, వారి గురువులు గౌడపాదులు. గౌడపాదుల వారు రచించినటువంటి శుభగోదయ స్తోత్రానికి ఈ సౌందర్యలహరి సోదాహరణ వ్యాఖ్యానం లాంటిది. లహరి అంటే అలా అని అర్థం. రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి అయినటువంటి లలితాదేవి యొక్క దివ్య సౌందర్యాంబుధి నుండి ఆవిర్భవించిన శ్లోకాలు, ఆధ్యాత్మిక విజ్ఞానాబ్ధి నుండి పైకగసిన శ్లోకాలు అనే అలల సమూహం సౌందర్య లహరి. బ్రహ్మసూత్రాలలోని మొదటి 4 సూత్రాలు మిగిలిన సూత్రాలన్నింటికీ సారభూతాలు, ఆధారాలు అయినట్లుగానే సౌందర్య లహరిలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం, ఒకే ఒక్క శ్లోకం మిగిలిన అన్ని శ్లోకాలకు ఆధారభూతమైంది అని సాహిత్య, ఆధ్యాత్మిక విద్యావేత్తలు అభివర్ణించారు. శ్రీ విద్యకు శ్రీచక్రం ప్రతీక. ఈ శ్రీచక్రాన్ని గురించి సౌందర్యలహరి విశేషంగా తెలియజేస్తూ ఉన్నది. ఇది మంత్రశాస్త్ర రహస్యార్థాలకు రత్నకోశం వంటిది అని పండితులు అనేకులు బహుధా శ్లాఘించారు. లొల్ల లక్ష్మీధర మహామహోపాధ్యాయుల వారు దీనికి లక్ష్మీధరం అనే వ్యాఖ్యను రచించారు. వైదిక సాహిత్యంలో సాయణాచార్యుల వారి వేద భాష్యానికి
ఎంతటి ప్రఖ్యాతి అయితే ఉన్నదో ఆధ్యాత్మిక సాహిత్యంలో ఈ సౌందర్యలహరి వ్యాఖ్యకు అంతటి ప్రఖ్యాతి ఉన్నది. లక్ష్మీధరుడు షట్చక్ర భేదనం చేసినటువంటి మహనీయుడు. ఇతడు మన ఆంధ్రుడు. మొదట కొండవీటి గజపతుల ఆస్థాన విద్వాంసుడుగా ఉండి ఆ తరువాత విజయనగరానికి వెళ్ళి ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన పండితుడైనాడు. సౌందర్యలహరిలో 2 భాగాలున్నాయి. మొదటి శ్లోకం నుండి 41వ శ్లోకం వరకు ఆనందలహరి, 42వ శ్లోకం నుండి 100వ శ్లోకం వరకు సౌందర్యలహరి. కొన్ని ప్రతులలోని 2వ భాగంలో 1, 2, 3 శ్లోకాలు అదనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. ఈ విషయాన్ని గురించి ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్నాం. ఈ సౌందర్యలహరిలోని మొదటి భాగంలో మంత్రశాస్త్ర రహస్యాలు, 2వ భాగంలో లలితాదేవి కిరీటము నుండి పాదాల వరకు అద్భుతమైనటువంటి వర్ణనలు ప్రధానంగా ఉంటాయి. ఈ విధంగా సౌందర్యలహరి మొత్తము లలితామ్మవారి అనన్య సామాన్యమైన జగదాశ్చర్యకరమైన విభూతికి మణిదర్పణం పడుతూ ఉన్నది. ఇందులోని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రము, బీజాక్షరాలు మొదలైనవి ఉన్నాయి. పాదుకాంత దీక్షాపరులైన మహనీయుల ద్వారా వీటినన్నింటినీ తెలుసుకొని అమ్మవారిని అర్చించిన వారి, ఉపాసించిన వారి సన్మనోరథాలు, ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. సన్మనోరథాలు అన్నీ కూడా అతి తక్కువ సమయంలోనే శుభప్రదంగా తప్పకుండా నెరవేరుతాయి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక చండీ సప్తశతి. కలౌ చండీ వినాయకౌ అంటే కృతయుగం మొదలైన 4 యుగాలలో 4వదైనటువంటి మన కలియుగంలో మన కోరికలను నెరవేర్చేటటువంటి దేవతలు 2. ఒకరు చండికాదేవి, మరొకరు వినాయకుడు. శ్రీ విద్యలో వామాచారం, దక్షిణాచారం అని 2 సంప్రదాయాలు ఉన్నాయి కదా. వీటిని గురించి మనము ఇంతకు ముందు ప్రవచనాలలో తెలుసుకొని ఉన్నాం కదా. సంప్రదాయం ఏదైనా సరే సాధకుల మనోరథాలను పరిపూర్ణంగాను అత్యధికంగాను తీర్చేటటువంటి దేవత చండి. ఈ కలియుగంలో ఆమెకు సాటి రాగలిగినటువంటి దేవత 3 లోకాలలోనూ లేదు. కలౌ న చండీ సదృశీ సిద్ధిదా భువనత్రయే వామే దక్షిణ మార్గాభ్యాం అధికారి ఫలప్రదా అని మేరుతంత్రం చెబుతూ ఉన్నది. మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలో కాళికాదేవి చండాసురుణ్ణి, ముండాసురుణ్ణి వధించి వారి శిరస్సులను తెచ్చి చండికాదేవికి చూపించి వాటిని ఆమెకు కానుకగా సమర్పించింది. ఆ శిరస్సులను చూసినటువంటి చండికామాత చండముండుల శిరస్సులను తెచ్చిన కారణంగా ఈ క్షణం నుండి లోకములో నువ్వు చాముండా అనే పేరుతో ప్రసిద్ధిని పొందుతావు అన్నది. యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా త్వముపాగత చాముండేతి తతో లోకే ఖ్యాతాదేవి భవిష్యసి. చాముండా అనే పదానికి చము వేదాది సమూహ రూపాం సేనాం దాతి ఆదత్తే స్వాత్మ సాక్షాత్కారేణ నాశయతీతి చాముండా అని వ్యుత్పత్త్యర్థం. లడయో రైక్యాత్ అని మనకి ఎట్లాగూ తెలుసును కదా. లకారానికి డకారానికి భేదము లేదు అని అంటారు మన వ్యాకరణ శాస్త్రవేత్తలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం
లలితా మహిమను వివరించినై. మార్కండేయ పురాణం చండీ వైభవాన్ని అనేక విధాలుగా వర్ణించింది. లలితా విద్య పంచదశాక్షర ఘటితమైనట్లుగానే, అంటే లలితా మంత్రములో 15 అక్షరాలు ఉన్నట్లుగానే చండీ విద్య నవాక్షర ఘటితం. అంటే చండీ మంత్రములో 9 అక్షరాలు ఉంటాయి. అసలు చాముండా మంత్రం 6 అక్షరాలది. వాటికి ముందు 3 బీజాక్షరాలుంటాయి. దీనివలన ఇది 9 అక్షరాల మంత్రమైంది. ఈ 9 అక్షరాలకు ముందు ప్రణవాన్ని కలిపి, అంటే ఓంకారాన్ని కలిపి ఆ 10 అక్షరాలను జపించటమే అనాది కాలము నుండి మనకు సంప్రదాయంగా వస్తూ ఉన్నది. మనకు సంప్రదాయమే ప్రధానము అని తాత్పర్యం. చాముండాదేవికి నమస్కారం అనే అర్థం వచ్చేటటువంటి 9 అక్షరాల మంత్రం మరొకటి ఉన్నది. అనేకత్వమనే అజ్ఞానాన్ని నిర్మూలించి ఏకత్వ జ్ఞానాన్ని ప్రసాదించే చాముండా మహాశక్తితో నా హృదయాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నాను అని ఆ మంత్రానికి పూర్తి అర్థం. వేదవ్యాస మహర్షి రచించినటువంటి మార్కండేయ పురాణంలో 134 అధ్యాయాలున్నాయి. ఈ మార్కండేయ పురాణంలోని 78వ అధ్యాయం నుండి 90వ అధ్యాయం వరకు 13 అధ్యాయాలలో చండీ సప్తశతి ఉన్నది. దీనికి దుర్గా సప్తశతి, దేవీ సప్తశతి అని నామాంతరాలున్నాయి. 14 మంది మనువులలో 8వ మనువు సూర్య సావర్ణి. మనువులు మొత్తం ఎంతమంది అండి? 14 మంది. ఆ 14 మంది మనువులలో 8వ మనువు సూర్య సావర్ణి. అతడి జననానికి సంబంధించినటువంటి వృత్తాంతం ఇందులో వివరంగా ఉన్నది. మంత్రగర్భితమైనటువంటి అనుష్ఠాన గ్రంథం ఇది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది మంత్రగర్భితమైనటువంటి అనుష్ఠాన గ్రంథం. సప్తశతి అంటే 700 అని, చండీ సప్తశతి అంటే చండీకి సంబంధించినటువంటి, చండీదేవికి సంబంధించినటువంటి 700 శ్లోకాలు అని సాధారణమైనటువంటి అర్థం. కానీ ఇందులో ఉన్నటువంటి 700 శ్లోకాలు కావు. 700 ఉన్నమాట నిజమే, కానీ ఈ 700 శ్లోకాలు కావు, మంత్రాలు. వీటిని మంత్రాలు అని అంటాం. ఈ 700లలో 57 ఉవాచలు ఉన్నాయి, 42 అర్ధ శ్లోకాలు, 535 4 పాదాల శ్లోకాలు, 66 త్రిపాన్ మంత్రాలు ఉన్నాయి. త్రిపాన్ మంత్రాలను అవదానాలు అని కూడా అంటారు. ఉవాచ విషయానికి వచ్చేసరికి బ్రహ్మోవాచ అని ఉంటుంది. ఆ ఒక్క చిన్న వాక్యం ఒక మంత్రం క్రిందనే లెక్క. అట్లాగే దేవి ఉవాచ అని ఉంటుంది, అది కూడా ఒక మంత్రమే. ఈ విధంగా ఇందులో 700 మంత్రాలు ఉన్నటువంటి కారణంగా దీనికి మంత్ర సప్తశతి అనే పేరు కూడా వచ్చింది. అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత అన్నారు మన ఋషీశ్వరులు. భక్తులు పూజించేటటువంటి సమయంలో స్థూల అంటే భౌతిక రూపంలోనూ, స్తుతించేటటువంటి సమయంలో శబ్ద రూపంలోనూ, చింతన చేసేటటువంటి సమయంలో సూక్ష్మ అంటే ప్రాణ రూపంలోనూ, ఆమెను గురించినటువంటి తత్వ విచారణ చేసే సమయంలో పరరూపంలోనూ సర్వత్రా నిండి ఉండి దేవి వారిని అంటే ఆ భక్తులను అనుగ్రహిస్తున్నది అని దీని భావం. ఈ చండీ సప్తశతిలో దేవి మహాత్మ్యము, మధుకైటభుల వధ, మహిషాసుర, ధూమ్రలోచన, చండాసుర, ముండాసుర,
రక్తబీజ శుంభ నిశుంభుల వధ, దేవీ వరప్రదానం మొదలైనవి అనేక వృత్తాంతాలున్నాయి. శ్రీదేవిని స్తుతిస్తూ దేవతాదులు చేసినటువంటి దేవీ స్తుతులు కూడా అనేకం ఇందులో ఉన్నాయి. చండీ సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర అని 3 చరిత్రలున్నాయి. మొదటి అధ్యాయం ప్రథమ చరిత్ర. ఇందులో ప్రధానంగా మధుకైటభ వధ ఉన్నది. ఆ తరువాతి 3 అధ్యాయాలు అంటే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మధ్యమ చరిత్ర. ఇందులో ప్రధానంగా మహిషాసుర సంహారం ఉన్నది. చివరి 9 అధ్యాయాలు అంటే 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు చివరి 9 అధ్యాయాలు ఉత్తర చరిత్ర. ఇందులో ప్రధానంగా శుంభ నిశుంభుల వధ ఉన్నది. వీటినన్నింటినీ ఆత్మానుసంధాన ప్రవీణుడైనటువంటి మార్కండేయుడు చెప్పాడు. మార్కండేయుడు ఎటువంటి వాడండి? ఆత్మానుసంధాన ప్రవీణుడు. ఆయన చెప్పాడు. చండీ సప్తశతి మొత్తాన్ని అంటే 13 అధ్యాయాలను ఒకే రోజున చదవవచ్చును. ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి. అది కుదరనటువంటి పక్షంలో మొదటి రోజు ప్రథమ చరిత్ర అంటే మొదటి అధ్యాయము, 2వ రోజు మధ్యమ చరిత్ర అంటే 2వ, 3వ, 4వ అధ్యాయాలు, 3వ రోజు ఉత్తర చరిత్ర అంటే 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం చివరి వరకు చదవవచ్చును. లేదు, మొదటి రోజు మొదటి అధ్యాయం, 2వ రోజు 2, 3 అధ్యాయాలు, 3వ రోజు 4వ అధ్యాయం, 4వ రోజు 5వ, 6వ, 7వ, 8వ అధ్యాయాలు, 5వ రోజు 9వ, 10వ అధ్యాయాలు, 6వ రోజు 11వ అధ్యాయం, 7వ రోజు 12వ, 13వ అధ్యాయాలు చదవవచ్చును. ఇంత సౌకర్యాన్ని మన ఋషీశ్వరులు మనకు అనుగ్రహించారండి. ఈ చండీ సప్తశతిలో మహామహిమోపేతాలు, అభీష్ట సాధకాలు, నిత్య పారాయణ యోగ్యాలు అయినటువంటి స్తోత్రాలు 4 ఉన్నాయి. ఈ సందర్భంలో మాత్రం మనం వీటినన్నింటినీ శ్లోకాలు అనే చెప్పుకుందామండి. స్తోత్రాలు 4 ఉన్నాయి. మొట్టమొదటిది ప్రథమాధ్యాయములో బ్రహ్మదేవుడు చేసినటువంటి యోగ నిద్రాదేవి స్తుతి. ఇది 73వ శ్లోకము నుండి 87వ శ్లోకం వరకు ఉంటుంది. రెండవది చతుర్థాధ్యాయములో ఇంద్రాది దేవతలు చేసినటువంటి దుర్గాస్తుతి. ఇది 3వ శ్లోకము నుండి 27వ శ్లోకం వరకు ఉంటుంది. మూడవది పంచమాధ్యాయములో దేవతలు చేసినటువంటి అపరాజితాదేవి స్తుతి. ఇది 9వ శ్లోకము నుండి 82వ శ్లోకం వరకు ఉంటుంది. నాలుగవది ఏకాదశాధ్యాయములో ఇంద్రాది దేవతలు చేసినటువంటి భువనేశ్వరి స్తుతి. ఇది 3వ శ్లోకము నుండి 35వ శ్లోకం వరకు ఉంటుంది. చండీ సప్తశతికి 1 కవచం, 2 అర్గళం, 3 కీలకం, 4 ప్రాధానిక రహస్యం, 5 వైకృతిక రహస్యం, 6 మూర్తి రహస్యం అనేవి షడంగాలు. ప్రాధానిక, వైకృతిక, మూర్తి రహస్యాలకు రహస్యత్రయము అని పేరు. కవచం బీజమాదిష్టం అర్గళా శక్తి రుచ్యతే, కీలకం కీలకం ప్రాహుః సప్తశత్యా మహామనోః అని యోగరత్నావళి చెబుతూ ఉన్నది. అర్గళం దురితం హంతి, కీలకం ఫలదం భవేత్.
కవచం రక్షయే నిత్యం చండికా త్రితయం తథా అని మృత్యు సూక్తం చెబుతూ ఉన్నది. ఈ చండీ సప్తశతికి కవచం బీజం, అర్గళ శక్తి, కీలకం. వీటిలో అర్గళా స్తోత్రం పాపాలను హరిస్తుంది. కీలకం సాధకుడు కోరుకున్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కవచం అతడిని ఎల్లవేళలా సంరక్షిస్తూ ఉంటుంది. ఇక సప్తశతి పారాయణకు వచ్చినట్లయితే ముందుగా కవచ రూప బీజాన్ని, అర్గళ రూప శక్తిని, కీలక రూప కీలకాన్ని పఠించాలి. ఆ తర్వాత రాత్రి సూక్తం, దేవి అథర్వ శీర్షం చదవాలి. చండీ నవార్ణ మంత్ర జపం చేయాలి. తరువాత సప్తశతీ న్యాసం చేసి చండీ సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాలను చదవాలి. తదనంతరం అంటే ఆ తరువాత ఉపసంహారం, దేవీ సూక్తం, ప్రాధానిక వైకృతిక మూర్తి రహస్యాలను చదవాలి. చిట్ట చివరిగా క్షమాప్రార్థన చేయాలి. ఇది సాంగోపాంగ చండీ సప్తశతి పారాయణ విధానం. రహస్యత్రయం చదవకపోతే పారాయణం పూర్తి కాదు. ఇది బాగా ప్రచారంలో ఉన్నటువంటి విధానం. ఈ వరుసలో కొన్ని సంప్రదాయ భేదాలు ఉన్నాయి. ఎన్ని విధానాలు ఉన్నప్పటికీ ఎవరి సంప్రదాయం వారికి ముఖ్యమైనదే. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం అనేటటువంటి ప్రసిద్ధ శ్లోకము, యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. ఈ విధంగా యాదేవి సర్వభూతేషు అంటూ ప్రారంభమయ్యేటటువంటి 24 శ్లోకాల స్తుతి, ఏవి 12వ శ్లోకము నుండి 35వ శ్లోకం వరకు. ఈ శ్లోకాలు ఈ చండీ సప్తశతిలోనివే. ఉపసర్గా నశేషాంస్తు మహామారీ సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్యం శమయేన్మమ. అంటే నా మాహాత్మ్యాన్ని వివరిస్తున్నటువంటి ఈ చండీ సప్తశతిని పారాయణం చేసిన వారికి మహామారి వలన సంభవించేటటువంటి ఉపద్రవాలు ఏమీ చేయలేవు. 3 విధాలైనటువంటి ఉత్పాతాలు తొలగిపోతాయి. ఆశ్వయుజ మాసములో వచ్చేటటువంటి శరన్నవరాత్రుల సందర్భంలో నన్ను అర్చించి నా చరిత్రను పఠిస్తూ హోమం చేసినటువంటి నా భక్తుడు నా అనుగ్రహం వలన సమస్తమైనటువంటి బాధల నుండి విముక్తుడై గొప్ప ధనవంతుడు, బహుధాన్యవంతుడు అవుతాడు అని చండీదేవి స్వయంగా చెప్పింది. సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సమన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. చండీ సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాలను పారాయణం చేయటానికి అవకాశం లభించని పక్షములో 1, 4, 5, 11వ అధ్యాయాలను అంటే మొదటి, 4వ, 5వ, 11వ అధ్యాయాలను పారాయణం చేయవచ్చును. ఫలితానికి మాత్రం తక్కువేమీ ఉండదు అని చండీదేవి స్వయంగా చెప్పింది. చండీ యంత్రం శృణు ప్రాజ్ఞ త్రయస్రం షట్కోణ సంయుతం తతోష్టదళ పద్మంచ 24 పత్రకం భూగృహేణ సమాయుక్తం యంత్రమేవ విచింతయేత్ జయాది శక్తి సంయుక్తే పీఠే చండీం ప్రపూజయేత్. చండీ యంత్రములో మధ్యభాగం నుండి వెలుపలకు వెళుతూ ఉంటే వరుసగా త్రికోణం, షట్కోణం,
అష్టదళ పద్మం, 24 పద్మాలు, భూమి ఉంటాయి. చండీ సప్తశతిని పారాయణ చేసేవారు తమకెదురుగా లోహ నిర్మితమైనటువంటి ఈ చండీ యంత్రాన్ని ఉంచుకోవాలి. లేదా బండ మీద మురుగుతో ఈ యంత్రాన్ని గీసి దానికి షోడశోపచార పూజ చేసి ఆ తరువాత సప్తశతీ పఠనాన్ని ప్రారంభించాలి. ఇది నియమం అన్నమాట. ఆ తరువాత వస్తూ ఉన్నటువంటి శీర్షిక చండీ హోమం. లౌకికమైన మనోరథాలు నెరవేరటం కోసమైనా, పారలౌకికమైనటువంటి ముక్తిని అందుకోవటం కోసమైనా చండీ సప్తశతి పారాయణం, చండీయాగం తప్పకుండా చేయదగినటువంటివి. చండికాదేవిని విధి విధానంగా అర్చించటం పూర్తి అయిన తర్వాత చండీ సప్తశతిలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రాన్ని స్వాహాకారంతో కలిపి పఠిస్తూ హోమం చేస్తారు. ఈ విధంగా 13 అధ్యాయాలకు హోమం చేస్తారు. హోమం పూర్తి అయిన తరువాత పూర్ణాహుతి ఉంటుంది. దీని తరువాత జరిగేటటువంటి లఘు కార్యక్రమంతో హోమం పూర్తి అవుతుంది. మన సమాజంలో అత్యంత ప్రాచీన కాలం నుండి వ్యక్తిగత ప్రయోజనాల కోసము లేదు లోక కళ్యాణార్థం చండీ, శతచండీ, సహస్రచండీ, అయుతచండీ, లక్షచండీ అనే పేర్లతో పారాయణలు, హోమాలు అసంఖ్యాకంగా జరుగుతూనే ఉన్నాయి. సాధకులకు సంకల్ప సిద్ధిని కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక పూర్ణాహుతి ద్రవ్యాలు. హోమ కార్యక్రమంలో చిట్ట చివరగా చేసేటటువంటి ప్రధానమైన కార్యక్రమం పూర్ణాహుతి. ఒక ఎర్రని పట్టు వస్త్రంలో పసుపు, కుంకుమ, తాంబూలం, పచ్చకర్పూరం, హారతి కర్పూరం, సాంబ్రాణి కడ్డీలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, వట్టివేళ్లు, కురువేరు, ఖర్జూరాలు, ఖర్జూరాలు, గంధపు చెక్క, చెవ్వాకు, ముత్యం, పగడం, బంగారం, వెండి, పీచు ఉన్న కొబ్బరికాయ, కొబ్బరి బొండం మొదలైనటువంటి మంగళప్రదమైన ద్రవ్యాలను ఉంచి వాటినన్నింటినీ ఒక మూటగా కట్టి మంత్రపఠనం చేస్తూ ఘృత సహితంగా వాటిని హోమకుండములోని అగ్నికి అర్పిస్తారు. ఈ వస్తువులను పూర్ణాహుతి ద్రవ్యాలు అంటారు. ఈ పూర్ణాహుతి ద్రవ్యాలు అత్యంత పవిత్రమైనటువంటివి. వీటిలో విలువ ఎక్కువైనటువంటి బంగారం, వెండి, ముత్యం వంటివి కూడా ఉన్నాయి. కనుక ఇవి ఇంత తూకం ఉండి తీరాలి అన్నటువంటి నియమం ఏదీ లేదు. యజమాని తన శక్తిని అనుసరించి సమకూర్చుకోవచ్చును. దోషము ఇసుమంతైనా ఉండదు. ఈ విషయాన్ని చెప్పేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పాలండి. వినేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలండి. దుర్గా పూజోపకరణం స్వల్పం వా యది వా బహు కృత్వా విత్తానుసారేణ రుద్రలోకే మహీయతే అన్నటువంటి పద్మపురాణోక్తి దీనికి ప్రమాణం. అంటే దుర్గాదేవి పూజకు అవసరమైనటువంటి సంభారాలను తన ఆర్థిక స్తోమతననుసరించి, ఇది ముఖ్యమండి, తన ఆర్థిక స్తోమతననుసరించి కొద్దిగానైనా ఎక్కువగానైనా సమకూర్చుకొన్న భక్తుడు రుద్రలోకములో గౌరవించబడతాడు అని తాత్పర్యం. పద్మపురాణములో వేదవ్యాసుడు చెప్పినటువంటి విషయం ఇది.